తీసేస్తామంటే ఉంటుందా తెలంగాణలో ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో అది కడుతున్నాడు, మీరు ఎందుకు పోతున్నారు అమరావతికి? మీరు ఎందుకు చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి వత్తాసు పలికిరు ఆ రోజు? ఇప్పుడు హరీష్ రావు కూడా సిద్దిపేటలో చాలా ఏరియాలలో అభివృద్ధి కార్యక్రమాలు కట్టిండ్రు. మీరు ప్రజలు కూడా మీరు మీ గవర్నమెంట్ వేయిన తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చినాక మేము ఆక్రమించుకుంటాం అని అంటురా? గజ్వెల్ ఔటర్ రింగ్ రోడ్ కట్టిండ్రు, ఇక్కడ కాలువలు కట్టిరు, వాళ్ళు ప్రజలు అట్లా అంటురా? అట్లా అనొద్దు కదా. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, పర్యావరణ పరమతులు తీసుకోవాలి, అవన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే ఒక 100 ఏళ్ల ఫ్యూచర్ ముందే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక తెలంగాణను ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అంటే వేరే ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలకు వాటి సరసన తీసుకునేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే మేము కట్ చేస్తాం, మేము అడ్డుకుంటాం, మేము ఇది చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండండి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే కాళేశ్వరం కూలేస్తామని అన్నామా? అనలే కదా. అక్కడ కూలిపోతుంటే కూడా మరమ్మతులు చేపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి చేస్తామంటే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ అహంకారం తగ్గలేదు. ఇంకా వీళ్ళ అహంకారం తగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీ పునాదులు పూర్తిగా కూలిపోతే దానికి కాంగ్రెస్ కూడా అక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో పుట్టిన ఒక కవిత చాలు, ఆ కవితనే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పునాదులను పూర్తిగా పెకిలించి పడేస్తారు. కేసీఆర్ బాబు బయటకు వచ్చినాక మీ ఆటలు నడవేమో అని అనిపిస్తుంది. ఏం బయటకు వస్తాడండి? బస్ యాత్ర చేస్తే మీ కాంగ్రెస్ ఏ యాత్రలు ఉండయి. కేసీఆర్ ఎట్లుంటది అంటే మన కొత్త పిచ్చగాడు పొద్దున అన్నట్టు ఒక రోజు వస్తాడు, భారీ ఉపన్యాసాలు ఇస్తాడు, పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాడు. వాస్తవానికి వారు అంటే చాలా గౌరవం మాకు తెలంగాణ ఉద్యమం కాలం నుంచే చాలా గౌరవం. కాకపోతే వారు వయసు అయిపోయింది. ఒకటి వాళ్ళ కొడుకు, రెండోది వాళ్ళ అల్లుడు, వాళ్ళిద్దరి మధ్యనే అదే పాము ముంగీస ఆట జరుగుతుంది. ఆ పాము ముంగీస ఆటలో నలిగిపోయిన కవిత గారు బయటకు వచ్చిర్రు. కవిత గారు బయటకు రావడం కూడా కేసీఆర్ గారికి పెద్ద వెన్నుపోటే, అంటే ఆ రకమైన అదే జరిగింది. కేసీఆర్ చేతి పరిస్థితి కేసీఆర్ చేతి దగ్గర కూడా దాటిపోయిందండి. మీరు ఏడా చూస్తారు? ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి, మా కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ దే వన్ సైడ్ ఉంది మొత్తం. లోకల్లో చూడండి ఏమున్నా హరీష్ రావు గారిది ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితం తప్ప వేరే దగ్గరికి మీరు ఎక్కడికి పోయినా కేసీఆర్ ఆధిపత్యం ఉన్నారు. ఈ ఆధిపత్య పోరులోనే కేసీఆర్ గారు నలిగిపోతారు, ఆయన బయటకు రాడు. మీకు ఎగ్జాంపుల్, ఇంతకుముందు హాస్పిటల్లో పడిపోయాడు. హాస్పిటల్లో పడిపోయి ఇంటికి వచ్చినాక ఆయన బయటకు రానికి సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరం తర్వాత కూడా అసెంబ్లీలో ఎక్కడైతే మెంబర్షిప్ పోతుందని డౌట్ వచ్చిందో ఆ మెంబర్షిప్ కాపాడుకోవడానికి ఒక రోజు వచ్చిండు. తర్వాత మీరు రెండోసారి చూస్తే జగిత్యాల జీవన్ రెడ్డి గారు, ఆ పార్టీలో దిక్కు లేదు. కాంగ్రెస్ లో ఎవరైతే అన్ని ఫలాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు